వలె మధ్య ఉంటాడంటే సంగీతం 84:11వ వచనத்தை முதல் குறிப்பை நாம் பார்ப்போம். 84వ కీర్తన 11వ అధ్యాయం చూసినట్లయితే దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అని చెప్పబడుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. இந்த 84:11వ వచనం தெளிவாக சொல்லப்பட்ட முதல் குறிப்பு 84వ కీర్తనలో 11వ అధ్యాయంలో చక్కగా మీకు తెలివిగా చెప్పబడుతున్న ముఖ్య అంశము கர்த்தர் சூரியனை போல கேடகமா இருக்கிறார். దేవుడైన యెహోవా సూర్యుని వలె నీకు కేడమై ఉన్నాడు అంటున్నాడు. அப்ப ஆண்டவர் நம்மை எப்படி பாதுகாக்கிறார் என்று சொன்னா దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడంటే சூரியனை போல நம்மை பாதுகாக்கிற தேவனா இருக்கின்றார். సూర్యుని వలె కాపాడే దేవుడుగా నిన్ను దేవుడు ఉంటున్నాడు. சூரியனை கேடகம், ఆయన సూర్యుడికే కేడమై ఉన్నాడు. உனக்கு முன்ன என்ன வச்சிருக்கிறார்னா నీకు ముందుగా ఏమి పెట్టి ஒரு ఉన్నాడంటే பெரிய வெளிச்சத்தின் சூரியத்தை வைத்திருக்கிறார். నీకు ముందుగా గొప్ప సూర్యుడు వంటి వెలుగును నీ మధ్య ఉంచున్నాడు. அந்த సూర్యుனுடைய வெளிச்சம் எப்படிப்பட்டது என்றால் ఆ సూర్యుడు యొక్క వెలుగు ఎటువంటిదంటే உன்னை பாதுகாக்கிறதா இருக்கிறது. నిన్ను కాపాడుతుంటుంది. அது மட்டுమல்ல, అది మాత్రమే அந்த కాదు, சூரியனுடைய வெளிச்சம் என்ன, ఆ సూర్యుడు యొక్క వెలుగు ఏమిటి? ஒரு விசேஷமான பாதுகாப்பை தருகிறது. ఆ విశేషమైన కాపుదల నీకు దయచేస్తుంది. யாருக்கு என்று சொன்னா అది ఎవరికి అంటే உத்தமமாக நடக்கிறவருக்கு தான் தேவன் சூரியனை போல கேடகமாக பாதுகாக்கிறவரா இருக்கிறார். యథార్థముగా ప్రవర్తించు వారికే సూర్యుడి వల్ల దేవుడు నిన్ను కాపాడుతాడు. எப்படி ஐயா சூரியனை போல ఎలా பாதுகாக்கிறார்? నన్ను దేవుడు సూర్యుని వల్లే కాపాడుతాడయ్యా అని మీరు అడిగితే வெளிப்படுத்த விசேஷத்தை எடுத்துக்கொள்வோம். ప్రకటన గ్రంథాన్ని మనం తీసుకుందాం. இந்த வெளிப்படுத்த விசேஷத்துல ஆண்டவருடைய உருவம் எப்படி இருக்குது என்று சொல்லப்பட்டிருக்கிறது. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క రూపము ఎలాగున్నదని బయలుపరచబడుతుంది. வெளிப்படுத்தல் விசேஷம் 1:16 வசனத்தை பார்க்கும்போது ప్రకటన గ్రంథం 1:16 మనం చూస్తున్నప్పుడు தமது வலது கரத்தில் 7 நட்சத்திரங்களை ஏந்து கொண்டிருந்தார். ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. அவர் வாயிலிருந்து இருபுறம் கருகுல பட்டயம் புறப்பட்டது. ఆయన నోటి నుండి రెండంచెల వాడిగల ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. கவனிப்போம் చక్కగా గమనిద్దాము. அவருடைய முக வல்லமை பிரகாசிக்கிற சூரியனை போல இருந்தது. ఆయన ముఖము మహా తేజస్సులో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. கரங்களை தட்டுவோமா? అందరూ చేతులు తడదామా? அந்த சூரியன் பிரகாசம் தான் தேவன் நம்மை பாதுகாக்கிற கரமா இருக்கிறது. ఆ సూర్యుని ప్రకాశముతో నిన్ను నన్ను కాపాడుతున్నాడు. அந்த முகம் எப்படிப்பட்ட முகம் என்றால் ఆయన ముఖం ఎటువంటిదంటే சூரியனை போல பிரகாசிக்கிற முகம். ఆయన సూర్యుని వలె ప్రకాశమైన ముఖము. அந்த సూర్యుடைய பிரகாசத்தினுடைய கரம் பார்க்கும்போது ఆ సూర్యుని ప్రకాశమును తేజస్సును చూసినప్పుడు யாரு நெருங்க முடியாது. ఎవరు ఆయన దగ్గరికి రాలేరు. நெருங்க முடியுமா? సూర్యుడి దగ్గరికి వెళ్ళగలుగుతావా? உலகத்தை உண்டாக்குற சூரியன் கிட்டே போக முடியாது. ఈ లోకములో దేవుడు సృష్టించిన సూర్యుని దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. 10 நிமிஷம் சூரியனை பார்த்தாவே கண்ணு போயிடும். 10 నిమిషాల్లో సూర్యుని చూస్తే నీ కళ్ళు పోతాయి. அதே போலதான் சத்ரு உன்னை கெடுக்கணும், உன்னை தள்ளன நினைச்சா உன்னை பார்க்க முடியாது. అదే విధంగా సాతానుగా నిన్ను చెడపాలని ఆ సూర్యునే చూడాలనుకుంటే ఆ సాతాను కళ్ళు కూడా పోతాయి. காரணம் என்னவென்றால் కారణం ఏంటి తెలుసా? சத்ரு இடத்த உன் முகம் தெரியாது. శత్రువులకి నిన్ను తెలీదు. சத்ருவை நெருங்க வேண்டாம் ஆசைப்பட்டால் ஒண்ணும் முடியாது. శత్రువుని యొద్దకు రావాలని ఆశపడినది ఏమి చేయనవదు. காரணம் என்னவென்றால் కారణం ఏమిటంటే உன்னுடைய முகம் சூரியனை போல ஒரு கேடகமாக பாதுகாப்பா இருக்கிறது. నీ ముఖము సూర్యుని వల్ల తేజస్సు వల్ల இந்த ప్రకాశింపబడుతుంది. சூரியனை போல கேடகம் என்ற பிரகாசித்துக் கொண்டிருக்கிற வேளையிலே ఈ సూర్యుని వల్ల కేడములు ప్రకాశము తేజస్సులో ஒரு ఉన్నప్పుడు அடைக்கலத்தை தேவன் தருகிறார். ఇంకొక కేడము ఆశ్రయం వారికి ఇవ్వబోతున్నాడు. உலகத்தில் சூரியன் மறைந்து போகலாம். ఈ లోకంలో సూర్యుడు ఒకవేళ గతించిపోవచ్చు, ముగియబడొచ్చు. சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, நான் సూర్యனை போல கேடகமா இருக்கிறேன். నేను సూర్యుని వల్లే కేడముగా ఎన్నుకుతున్నాను. உன்னுடைய உத்தமமான வாழ்க்கை நீ வாழ்ந்து கொண்டிருக்கும் போது, నువ్వు యథార్థముగా ప్రవర్తించినప్పుడు, உன்னுடைய பரிசுத்த வாழ்க்கை வாழ்ந்து கொண்டிருக்கும் போது, నీవు పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నప్పుడు ஆண்டவனுக்கு சூரியனை போல பிரகாசிக்க ஒரு கேடகத்தை தேவன் தருகிறவராக దేవుడు సూర్యుని వల్లే ప్రకాశమైన కేడమును నీకు అనుగ్రహించబోతున్నాడు. அந்த சூரியன் எப்படிப்பட்ட சூரியன்? ఆ సూర్యుడు ఎటువంటి సూర్యుడు? யாருக்கு அந்த சூரியனை தருகிறார்? ఎవరికి ఆ సూర్యుని ఇస్తున్నాడు? மல்கியா 4வது அதிகாரத்தை வேதத்தை திருப்பிக் கொள்வோம். మల్కియా 4వ అధ్యాయం తీసుకుందాము. 2வது வசனத்தை பார்க்கும்போது మలాకి
మల్కి 4:2 చూసినప్పుడు கவனிப்போம் చక్కగా గమనిద్దాము. அந்த சூரியனை எப்படிப்பட்ட சூரியன் என்றால் ఆ సూర్యుడు ఎటువంటి సూర్యుడు అంటే வாசிக்கும் போது చదువుతున్నప్పుడు என் நாமத்துக்கு பயந்திருக்கிற உங்கள் மேல் నా నామమునకు భయపడి మీ మీద என்ன సూర్యனா అయితే నా నామమునకు భయభక్తులు గలవారికి మీకు నీతి సూర్యుని ఉదయించునంటున్నాడు. నీతి సూర్యன் ఉదిக்கப்படும். నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. அந்த நீதி சூரியன் எப்படிப்பட்ட கேடகமா இருக்கிறது என்றால் ఆ నీతి సూర్యుడు ఎటువంటి కేడముగా నీకు ఉండబోతున్నాడంటే எப்படிப்பட்ட பாதுகாப்பு கேடகமா இருக்கிறது என்றால் ఎటువంటి కాపుదల నీకు ఉండబోతుందంటే வாசிப்போம் చదువుదాం பிரியமானவர்களே ప్రియమైన వారలారా நீதி சூரியன் உன்மேல் உதிக்கும் போது నీతి సూర్యుడు నీ మీద ఉదయించినప్పుడు செட்டையின் கீழே ஆரோக்கியம் ఆయన రెక్కలలో ఆరోగ్యము కలుగును. கரங்களை தட்டுவோமா చేతులు తెరదామా. யாருக்கு இந்த வசனம் புரியுதோ தெரியல, ఎవరికి వాక్యం అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. புரிஞ்சவனுக்கு விடுதலை. ఓ అది ఇష్టపడే వారికి జరుగుతుంది. விசுவாசிக்கும் போது விடுதலை, విశ్వాసించే వారికి విడుదల జరుగుతుంది. ఉత్తమமாக நடக்கும் போது அவர் సూర్యుని పోల్ కేడగమా இருக்கிறார். నీవు యథార్థముగా ప్రవర్తించినప్పుడు సూర్యుడు వలె నీ కేడముగా ఉంటున్నాడు. அந்த கேடகம் எப்படிப்பட்ட கேடகம் என்றால் ఎటువంటి కేడగము అంటే நீதி சூரியனாக இருக்கிறது. నీతి సూర్యుడు వలె ఉంటుంది. நீதி சூரியன் எப்படி இருக்கிறது என்று ఆ சொன்னால் నీతి సూర్యుడు ఎలా ఉంటున్నాడంటే அது செட்டையின் கீழே ఆరోగ్యం. ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యము. ప్రియమానవర్గలే, ప్రియమైన వారలారా, உங்களுக்கு ஒரு பெரிய கேடகத்தை தேவன் தந்திருக்கிறார். ఈ రోజు గొప్ప కేడగమును నీకు అనుగ్రహించబోతున్నాడు. சரியத்த ஒரு ஆரோக்கியத்தின் பாதுகாப்பை தேவன் నీ தருகிறார். శరీరంలో ఆరోగ్యమును కాపుదలను దయచేయబోతున్నాడు. எப்படிப்பட்ட బలహీనతోட సోందు పోయి కబలియోட இந்த காலை ஆராதனை நீ வந்திருக்கலாம். ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు బలహీనతో లేక సొమ్ము చెల్లిపోయి వచ్చి కొనొచ్చు. இந்த சத்தத்தை கேட்க நேரடிய ஒளிபரப்பு பார்த்து கொண்டிருக்க இன்னைக்கு ஆண்டவனோட இடைப்பட்டு பேசுகிறார். ఈ రోజు ఈ వాక్యమును ఈ యొక్క టీవీ ద్వారాను కానీ వాక్యం వింటున్న నువ్వు ఏ స్థలములో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. இன்னைக்கு ஆண்டவனுக்கு ஒரு ஆரோக்கியத்தை உண்டாக்க கேடகத்தை தேவன் தருகிறார். ఈ రోజు నీకు ఒక ఆరోగ్యమును కేడగమును అనుగ్రహించబోతున్నాడు. அந்த ஆரோக்கியம் வேண்டும் என்றால் ఆ ఆరోగ్యము నీకు కావాలంటే ஆண்டவருக்கு பயந்து உத்தமமாக நடக்கும் போதுதான் அந்த சூரியன் பிரகாசிக்கும். దేవుని యందు యథార్థముగా ప్రవర్తించిన వారికే ఈ ఆరోగ్యము ఈ కేడము దొరుకుతుంది. அது மட்டுமல்ல, అది మాత్రము కాదు, ஆரோக்கியம் மட்டும் கேடகம் அல்ல, ఆరోగ్యం మాత్రము కేడగము కాదు. அதே வசனத்தை வாசிக்கும் போது, అదే వాక్యం చదువుతున్నప్పుడు மல்கியா 4:2 வாசிக்கும் போது, మల్కియా 4:2 చూసినట్లయితే நீங்கள் வெளியே புறப்பட்டு கொழுத்த கன்றுகளைப் போல வளருவீர்களா. మీరు బయటికి వెళ్ళినప్పుడు కొవ్విన దూడల వలె మీరు ఎదుగుతారని நீ రాయబడుతుంది. கர்த்தருக்கு பயந்து உத்தமமாக நடக்கும் போது நீதி சூரியன் உதிக்கிற வேளையிலே வெளியே கொழுத்த கன்றுகளைப் போல வளருவீர்கள். మీరు ఉదయ సూర్యుని వల్ల మీరు ఉదయించడం మాత్రమే కాదు, కానీ మీరు బయటికి వెళ్ళినప్పుడు కొవ్విన దూడల వల్ల మీరు గంతులేస్తారు. கொழுத்த கன்று சொன்னா కొవ్విన దూడలు అంటే 1 லிருந்து 31 வரைக்கும் நமக்கு ஸ்தோத்திரம் தான். 1 నుంచి 31 వరకు మనకు స్తోత్రములే. நம்ம பார்க்கும் போதெல்லாம் கொழுத்த கன்று போல தான் இருப்போம். మనం చూసినప్పుడు కొవ్విన దూడల వల్ల మనకు కనబడతాం. காரணம் என்ன? కారణం ఏమిటి? நமக்கு ஒரு கேடகம் இருக்கிறது. మనకు ఒక కేడగం ఉన్నది. அந்த கேடகம் எப்படிப்பட்டது? ఆ కేడగం ఎటువంటిది? நீதி சூரியன். నీతి సూర్యుడు. அந்த நீதி சூரியன் நம்ம மேல் பிரகாசிக்கிற வேளையிலே ఆ నీతి సూర్యుడు మన మీద ప్రకాశించేటప్పుడు நாம் வெளியே புறப்படும் போது கொழுத்த கன்றுகளைப் போல మనం இருப்போம். బయటికి వెళ్ళేటప్పుడు కొవ్విన దూడల వల్ల మనకు కనబడుతాం. யார் நம்மை பார்த்து பொறாமை பண்ணாலும் அந்த பொறாமை நம்ம ஒண்ணாவது. ఎవరు మనం చూసిన అసూయతో మనం ఉన్నాయి, అసూయ మనల్ని ఏమి చేయదు. எந்த நல்ல கண்ணோ நொல்ல கண்ணு எந்த கண்ணு பார்த்தாலும் சரி, ఏ కంటితో వాళ్ళు చూసినా మంచి కన్నైనా చెడ్డ కన్నైనా మనల్ని ఏమి చేయవు. ஏன்னா அந்த கண்ணு பார்க்கும்போது அந்த கண்ணு எரிஞ்சு போயிடும். ఆ కన్ను మనల్ని చూసినప్పుడు ఆ కన్నే కాలిపోతుంది. காரணம் என்ன? కారణం ఏంటి? நாம் சூரியனை போல பிரகாசிக்கிறோம். మనము సూర్యుని వల్లే ప్రకాశిస్తున్నాం. நீதி சூரியன் நம்ம மேல் உதித்திருக்கிறது. నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తున్నాడు. கொழுத்த கன்றுகளை போல நாம் இருப்போம். కొవ్విన దూడల వలె గంతులు వేస్తాం. அது மட்டும் அல்ல, అది మాత్రం కాదు, அவர் సూரியன் కేడగத்தை நாம் பார்க்கும்போது ఆ సూర్య కేడమును మనం చూస్తున్నప్పుడు கொழுத்த கண்களை மட்டுமல்ல, కొవ్విన దూడల వంటి వారి కాదు. அந்த వசனத்தை நாம் వాసిக்கும் போது ఆ వాక్యం మనం చదువుతున్నప్పుడు மாணவர்களே, ప్రియమైన వాళ్ళరా, துர்மார்களை மிதிப்பீர்கள். 3வது வசனத்தை வாசிப்போம். மல்கியா 4:3. మల్కియా 4:3 చూసినట్లయితే துர்மார்களை மிதிப்பீர்கள். ఓ దుర్మార్గులను నీ పాదముల కింద పెడతాడంట. அல்லேலூயா. హల్లెలూయా. யார மிதிக்க போறீங்க? దుర్మార్గులు யார? మీ పాదములు తోలి వలె ఉంటారు. துர்மார்களை மிதிப்பீர்கள்.
ధూళి వలె నింపుతావు. దుర్మార్గులనే యారు? దుర్మార్గులంటే ఎవరు? மனுஷனை மெரிக்க மாட்டீங்க. ఓ మనుషులను, மனுஷனுக்குள்ள இருக்க துர்மார்க்கத்தை மிதிப்பீர்கள். మనసులో ఉన్న దుర్మార్గతను తొక్కుతావు. சில பேர் துர்மார்க்க மிதிக்கிற சொல்லிட்டு ஒருத்தர் துர்மார்க்கம் சொல்லிட்டு அவரை போய் வெச்சு போறீங்க. ఒకవేళ ఒకడు దుర్మార్గుడని వాడిని పోయి మునిపి తొక్కేయగలడు. அவருக்குள்ள இருக்க ஆவிதான் நம்ம மிதிக்கணும். వాడిలో ఉన్న దుర్మార్గతనమైన ఆత్మను దొరుకుతావు. இன்னைக்கு துர்மார்க்கோட சந்தனங்கள் போடலாம். అనే దుర్మార్గ వలెను ఉండొచ్చు. ஆனா அந்த துர்மார்க்கோட காரியத்தை தேவன் நசுக்க ஆண்டவர் கேடகமா ఆ இருக்கின்றார். దుర్మార్గమైన కార్యంలో నలిగి వేయటకు మన దేవుడు మనకి కేడముగా ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. அது மட்டும் இல்ல, అది మాత్రమే కాదు, அந்த நாளிலே எப்படி இருப்பார்களா துர்மார்களா? ఆ దుర్మార్గుల దినాలు ఎలా ఉంటారంటే உள்ளங்காலிலே சாம்பலா இருக்கிறார்கள். ఆమేన్, వారు ధూళి వలె ఉంటారు. கரங்களை தட்டுவோமா? దేవుని చేతులు తడుదామా? உள்ளங்கால் கீழே எப்படி இருப்பார்களா? నీ కాలు కింద ఎలా ఉంటారంటే உனக்கு விரோதமாக உருவாக்கப்பட்ட தந்திரங்கள் பொறாமை நாவிகள் அவன் காலு கீழே சாம்பலா இருப்பீர்கள். నీకు విరోధముగా రూపించబడుతున్న దుర్మార్గమైన కార్యములు చేయవారు నీ పాదముల కింద ధూళి వలె అనగదొరుకుతావు. எப்படிப்பட்ட கேடகம் பாருங்களேன். ఎటువంటి కేడము చూడండి. கேடகம் என்றால் என்ன? కేడగం అంటే ఏమిటి? நம்மை பாதுகாக்கிற ஒரு கேடகம், మనల్ని కాపాడే కేడగము. இதுக்கு இந்த இடத்துல மூன்று வித காரியம் போல சொல்லப்பட்டிருக்கிறது. ఈ రోజు మూడు విధమైన కార్యములు చెప్పబడినవి. ஒன்று ఆరోగ్యத்தை கொடுக்கிறாரு. మొట్టమొదటిగా నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. కొత్త కంటుகளை போல వளరుவீர்கள். నిన్ను కోవిన దూడ వలె కత్తిలేస్తున్నాడు. సాంబలాకరారు. నిన్ను కాపాడుతున్నాడు. శత్రు సాంబలాక పోరీர்கள். శత్రువులను నీ పాదముల కింద పెడుతున్నాడు. யாருக்கு இந்த ஆசீர்வாதம்? ఎవరికి ఆశీర్వాదం? யாருக்கு? ఎవరికి ఆశీర్వాదం? ఉత్తమமாக நடக்கிறவர்களுக்கு, యథార్థముగా జీవించు వారికి, உத்தமமாக நடக்கிறவர்களுக்கு தான். యథార్థముగా జీవించు వారికి. உத்தமமாக நடக்கும்போது முதலாவது தேவன் கொடுக்கிறது சூரியனை போல ஒரு கேடகத்தை தருகிறார். నిజముగా యథార్థముగా జీవించు వారికి సూర్యుని వలె ఒక కేడగం నీకు అనుగ్రహించబోతున్నాడు. அந்த சூரியனை போல பிரகாசிக்கிற வேளையில ఆ సూర్యుని వలె ప్రకాశించేటప్పుడు உங்க துக்க சந்தோஷமாக మీ దుఃఖములు సంతోషముగా మారుతున్నాయి. ஏசாயா 60வது அதிகாரம் 20வது வசனம் சொல்லப்பட்டிருக்கிறது. యేసయ్య 60వ అధ్యాయం 20వ వచనం చెప్పబడుతుంది. தெளிவாக சொல்லப்பட்டிருக்கிறது. తెలివిగా చెప్పబడుతుంది. வாசிப்போமா? చదువుదామా? ஏசாயா 60வது அதிகாரம் 20. యేసయ్య 60:20. உன் சூரியன் இன்னைக்கு இந்த சூரியன் அஸ்தமிப்பதில்லை, సూర్యుడు ఇంకొన అస్తమింపడు, மறைவதில்லை, நித்திய வெளிச்சமா இருந்து. కరంగళై తట్టి స్తోత్రం பண்ணுவோமா? చేతులు తట్టి దేవుని స్తుతిద్దామా? ஏன்னா ఎందుకంటే அவன் நீதி சூரியனை போல உன் கூட இருக்கிறாரு. ఆయన నీతి సూర్యుని వలె నీ మధ్యలో ఉన్నాడు. அவன் நீதி சூரியன் போல கேடகமா இருக்கிறாரு. ఆయన నీతి సూర్యుని వలె కేడముగా ఉన్నాడు. உலகத்து சூரியன் அஸ்தமிக்காமல் போனாலும் లోకములో ఉన్న సూర్యుడు అస్తమించక పోయినప్పటికీ கர்த்தர் உனக்கு நித்திய சூரியனை போல ஒரு கேடகமா இருக்கின்றார். దేవుడు నీకు నిత్య సూర్యుడు వలె కేడముగా அந்த ఉంటున్నాడు. கேடகம் எப்படிப்பட்ட கேடகம் தெரியுமா? ఆ కేడం ఎటువంటి తెలుసా? உனக்கு ఆరోగ్యத்தை உண்டாக்கும், నీకు ఆరోగ్యమును కలుగు చేస్తుంది, உனக்கு ఆశీర్వాదத்தை నీకు உண்டாக்கும், ఆశీర్వాదమును కలుగు చేస్తుంది, சத்துருக்களை மிதிப்பீர்கள். నీవు శత్రువులను అనగదొక్కుతావు. அந்த கேடகத்தை நாம் பெற வேண்டும் என்றால், ఆ కేడగమును నువ్వు పొందాలంటే, சூரியன் என்ற கேடகத்தை பெற வேண்டும் என்றால் సూర్యుని కేడగమును నువ్వు పొందాలంటే நாம் என்ன செய்யணும்? మనం ఏం చేయాలి? என்ன செய்யணும்? உத்தமம். యథార్థము. சில பேர் உத்தம புத்திரம் பாவரு. యథార్థం చూస్తుంటా. ఏదో పుత్రనా? ఒకరైతే ఉత్తమునకు పుత్ర. యథార్థకు పుత్రుడంట. இன்னைக்கு உத்தமத்தை நிலைக்கணும். ఈ రోజు యథార్థన నిలబడాలి. பாஸ்டர் பேசுறதுக்கு நல்லா இருக்கு பாஸ்டర్. పాస్టర్ గారు నువ్వు మాట్లాడడానికి బాగుంది కానీ ஆனா நடக்கதா கஷ்டம். అయ్యా మరి జీవించడమే కష్టం. உன்னால என்னால உத்தமா இருக்கிறது கஷ்டம்டா. నీవు నేను ఉత్తమగా ఉండటం యథార్థం ఉండటం కష్టమే. நமக்குள்ள ஒருத்தர் இருக்கிற அவர் உத்தமமா நடத்துவாரு. ఆయన మనలో ఉన్నవాడు యథార్థవంతుడు. చేతులు తెరదమా? அந்த உத்தமம் தான் தேவனுடைய வார்த்தை. ఆయన యథార్థవంతుడి దేవుని యొక్క మాట. அந்த வார்த்தை தான் நம்முடைய பரிசுத்தமான வாழ்க்கையிலே உத்தமமா நடக்கின்றது. ఆ మాటే మన పరిశుద్ధమైన జీవితంలో మన యథార్థవంతులుగా చేస్తున్నది. அதுக்கு தான் வேதத்தை தேவன் நமக்கு தந்திருக்கிறார். అందుకే ఉత్తమమైన దేవుని మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. உன்னால என்னால நடக்க முடியாது. ఒకవేళ నీ వల్ల నా వల్ల యథార్థంగా జీవించలేము. தேவனுடைய பரிசுத்தமான வார்த்தை தான் நம்மை உத்தமமாக நடக்க போகிறது. దేవుని యొక్క పరిశుద్ధమైన మాటల చేతను యథార్థముగా జీవించగలుగుతావు. அந்த உத்தம வாழ்க்கை நாம் வாழ வேண்டும் ఆ என்றால் యథార్థమైన జీవితంను జీవించాలంటే யோபு வாழ்க்கையை நாம் அறிந்திருக்கின்றோம். యోబు యొక్క జీవితం మనకు తెలుసు. கர்த்தருக்கு பயந்திருந்த மனுஷன், దేవునికి భయపడిన ఒక వ్యక్తి உத்தமனா இருந்தார், యథార్థవంతుడిగా ఉన్నాడు, சன்மார்க்கனா இருந்தாலும் సన్మార్గుడుగా ఉన్నాడు. அவன் பயத்தோடு தேவனை ఆయన ஆராதித்தார்.
దేవుని యందు భయభక్తితో దేవుని ఆరాధించాడు. பலவித சோதனை வந்தது. ఆయనకి అనేక శోధనలు వచ్చాయి. சொத்தை இழந்தான், ఆస్తి పోయింది, பிள்ளை இழந்தான், పిల్లలు చనిపోయారు, சரீரத்துல வியாதி, శరీరంలో వ్యాధి వచ్చాయి, பயங்கரமான சோதனையில இருந்தான். భయంకరమైన బాధలు వేదనలు శోధనలతో ఉన్నాడు. மனைவியே சொன்னா, తన భార్య చెప్తుంది, உத்தமத்தை விடு, నీ యథార్థతను విడిచిపెట్టి, உத்தமத்தை விடு, నీ యథార్థతను విడిచిపెట్టి. விடணுமா? ఎందుకు తెలుసా? உத்தமத்தை விடு, నీ యథార్థను విడిచిపెట్టు. உத்தமத்தை விட்டு యథార్థను విడిచిపెట్టి தேவனை திட்டு. దేవుని దూషించు. ஏன் இப்படிப்பட்ட சோதனை? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? உத்தமத்துல ஏன் உறுதியா இருக்க? నువ్వు యథార్థత నీలో ఉన్నదాన్ని బట్టి. அப்ப யோபு சொன்னா, అప్పుడు యోబు చెప్తున్నాడు, கர்த்தர் கொடுத்தாரு, கர்த்தர் எடுத்த கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక அதுக்கு అన్నాడు. காரணம் என்னவென்றால், దానికి కారణం ఏమిటంటే, யோபு உத்தமத்துல நிலைத்திருக்கிற காரணம் என்னவென்றால், యోబు యథార్థంగా జీవించడానికి కారణం ఏమిటంటే, தேவனுடைய வார்த்தை அவருக்குள்ள இருந்தது. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము తన హృదయంలో ఉన్నది. தேவனை சார்ந்திருந்தார். దేవుని మీద ఆనుకొని జీవించాడు. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, இன்னைக்கு நம்முடைய உத்தமத்தை பாதுகாக்க வேண்டும் என்றால் பரிசுத்தமான வார்த்தை தான் நம் உத்தமத்தை நடத்துகிறது. ఈ రోజు మనం యథార్థతను మనం కాపాడుకోవాలంటే పరిశుద్ధమైన వాక్కులు మన హృదయంలో ఉండాలి. இன்னைக்கு வேதத்தை நேசிப்பதில்லை. ఈ రోజు బైబిల్ను ప్రేమించేవారు లేరు. வேதத்தின் மேல ஒரு பிரியே இல்ல. వాక్యమును ప్రేమించి ధ్యానించేవారు లేరు. அதான் வேதம் சொல்லி இருக்கிறது. అందుకే పరిశుద్ధంగా చెప్తుంది, సంగీతం 1:2 కీర్తన 1:2 கர்த்தருடைய வேதத்தின் மேல் பிரியமாய் இருந்து దేవుని ఆయన వాక్యములో ప్రేమగా ఉండి இரவு பகல் வேதத்தை தியானம் செய்த மனுஷன் దివారాత్రులు దానిని ధ్యానించువాడు பாக்கியவான். ధన్యుడు. அந்த பாக்கியவான் தான் உத்தமம். ఆ ధన్యుడే యథార్థవంతుడు. இன்னைக்கு உத்தமமாக வாழ வேண்டும் என்றால் రోజు నువ్వు యథార్థంగా ఉండాలంటే தேவனுடைய வார்த்தையை நம்ம நேசிக்க வேண்டும். దేవుని వాక్యం ప్రేమిస్తున్నావా? தேவனுடைய வார்த்தை நம் காதுகளை கேட்க வேண்டும். దేవుని వాక్యం చెవులార వినాలి. வசனத்தை நாம் கேட்க கேட்க వాక్యం వినంగా వినంగా பரிசுத்தமான சத்தியம் என்ற வார்த்தை தான் ఆ పరిశుద్ధమైన వాక్యమైన நம்முடைய సత్యమైన பரிசுத்த உத்தமத்தை தேவன் நடத்துகிறவராக నిన్ను இருக்கிறார். పరిశుద్ధమైన యథార్థంగా జీవింపజేస్తుంది. அந்த வார்த்தை நிமித்தம் தான் ఆ వాక్యం నిమిత్తమే இன்னைக்கு உத்தமமா இருக்கும்போது நமக்கு சூரியன் ஒரு கேடகமா ఈ இருக்கிறது. రోజు యథార్థంగా జీవించే మనకు సూర్యుడు కేడముగా ఉండబోతున్నాడు. சூரியன் எப்படிப்பட்ட சூரியன்? ఎటువంటి సూర్యుడు? நீதி சூரியன். ఆయన నీతి సూర్యుడు. இந்த நீதி சூரியன் எப்படிப்பட்டது? ఆ నీతి సూర్యుడు ఎటువంటి వాడు? ஆரோக்கியத்தையும் கொழுத்த கண்டுகளை போல சத்துருவை மிதிக்கிற ஒரு கேடகத்தை தருவார். ఆరోగ్యమును కొవ్విన దూడ వలె నిన్ను గంతులు వేసాగా చేస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. கரங்களை தட்டுவோமா? చేతులు తడదామా? கரங்களை தட்டுவோமா? చేతులు తడదామా? சொல்வோமா? చెబుదామా? தகப்பனே, తండ్రి, உம்முடைய வார்த்தை உத்தமமான வார்த்தை நடக்க ఓ నీ వాక్యం నన్ను நீ எனக்கு యథార్థంగా கேடகமா இருக்கிற. ఓ నాకు కేడముగా கரங்களை ఉండు. தட்டி, ఓ చేతులు கரங்களை తట్టి, தட்டி, చేతులు తట్టి, இயேசுவே, ప్రభువా நீ எனக்கு கேடகமா இருக்கிற. నీవు నా కేడముగా ఉండు. Yes. Yes. అవును ప్రభువా.